నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జయలేని తమిళ రాజకీయంపై జోరుగా ఊహాగానాలు. డీఎంకే వ్యూహాలకు అనుగుణంగా మున్ముందు మార్పులు. అన్నా డీఎంకేలో చక్రం తిప్పనున్న శశికళ. చిల్లర కొరత తీర్చేందుకు మరిన్ని చర్యలు. త్వరలో విడుదల కానున్న కొత్త 100 నోట్లు. పాతవి చెల్లుబాటు అవుతాయని కేంద్రం వివరణ. కాసేపట్లో పిఎస్ఎల్వి C-36 ప్రయోగం. కాలం చెల్లిన ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా రిసార్స్ శాట్-2 పంపనున్న ఇస్రో. వ్యవసాయ, రక్షణ రంగాలకు ఉపయుక్తం. మోటారు వాహనాల చట్టంలో సత్వర సవరణలకు సుప్రీం సూచన. తాగి నిర్లక్ష్యంగా నడిపేవారి వెన్నులో వణుకు పుట్టాలని కేంద్రానికి నిర్దేశం. నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. వడ్డీ రేట్లు 0.5% తగ్గిస్తారని అంచనాలు. నోట్ల రద్దు తరువాత పటేల్ తొలి నిర్ణయంపై ఉత్కంఠ. జయలలిత మరణంతో భవిష్యత్ తమిళ రాజకీయంపై జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. 20 మంది ఎమ్మెల్యేలు గోడ దూకితే పరిణామాలు తారుమారయ్యే పరిస్థితుల్లో ప్రతిపక్ష డీఎంకే ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జయ పాలనా వారసుడిగా పన్నీర్ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేకపోయినా అన్నా డీఎంకేను ఐక్యంగా ముందుకు నడపడం ఇప్పుడు జయ నిచ్చెలి శశికళకు సవాల్గా మారనుంది. మరోవైపు జయ 100 కోట్ల ఆస్తులు ఎవరి పరము అవుతాయనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా కనిపిస్తోంది. తమిళ పురచ్చి తలైవి జయలలిత లేని లోటు తమిళ రాజకీయాల్ని ఎప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులో మలుపులు తిప్పడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాటి ఎన్ని పార్టీలు ఉన్నా అన్నా డీఎంకే మధ్య రాజకీయం నడుస్తుంటుంది. జయలలిత, కరుణానిధి కూడా ఆ స్థాయిలో రాజకీయ పోరాటం సాగించేవారు. ఇప్పుడు జయలలిత లేకపోవడం తమిళ రాజకీయాన్ని ఎలా మార్చబోతోందన్న సందిగ్ధం నెలకొంది. పార్టీలో అన్నీ తానై వ్యవహరించి ఎన్నడూ రాజకీయ వారసుడెవరనే చర్చకు ఆస్కారమివ్వని జయలలిత శకం ముగియడంతో అన్నా డీఎంకే భవిష్యత్, కరుణానిధి వృద్ధాప్య సమస్యలతో డీఎంకే ప్రస్థానం ఎలా ఉంటుందనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. జయ పాలనా వారసుడిగా పన్నీర్ సెల్వానికి పగ్గాలు అప్పగించినా పార్టీ పరంగా జయ నిచ్చెలి శశికళే తర్వాత పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. గతంలో జయ ఆదేశాలతో నడుచుకునే సెల్వం ఇకపై శశికళ మార్గనిర్దేశంలో నడవాల్సి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జయలలిత ఉన్నప్పుడు కూడా శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తెరవెనుక రాజకీయం నడిపేవారు. అమ్మను కలవాలంటే ముందు చిన్నమ్మ గోడను దాటుకుని వెళ్లాలని అన్నా డీఎంకే వర్గాల్లోనే చర్చ జరిగేది. అంతలా పార్టీపై పట్టున్న శశికళ జయకు అంతిమ సంస్కారాలు కూడా తానే నిర్వహించడం ద్వారా ఓ పరోక్ష సంకేతం పంపినట్లుగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక పోయస్ గార్డెన్ నుంచి శశికళే అన్నా డీఎంకే చక్రం తిప్పుతారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇక జయలలిత ముందు పెగలని అసంతృప్త గళాలు ఇప్పుడు అలాగే ఉంటాయా లేదా అనేది పన్నీర్ ప్రభుత్వ మనుగడకు పరీక్ష కానుంది. అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో శశికళ, జయకు విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్న పన్నీర్ సెల్వం సీఎం కుర్చీకి ఎలాంటి అసమ్మతి లేకుండా ఎమ్మెల్యేలందరినీ ఏకతాటిపై నడిపే అవకాశాలు ఉన్నాయి. అన్నా డీఎంకేలోనూ వేరే సామాజిక వర్గానికి చెందిన లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై మినహా శశికళకు వ్యతిరేకంగా వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ప్రస్తుత శాసనసభ బలాబలాల ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలు తారుమారైతే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విపక్ష ఎమ్మెల్యేలను సఖ్యంగా పలకరించే డీఎంకే ముఖ్యనేత స్టాలిన్, కరుణానిధి రాజకీయ అడుగులు ఎలా వేస్తారనేది భవిష్యత్తును నిర్దేశించనుంది. ఒకవేళ తేడా వస్తే కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తుందనే భయంతో డీఎంకే ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడకపోవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు కూడా ఏదైనా సంక్షోభం తలెత్తితే అన్నా డీఎంకేతో కలిసే ఎన్నికలకు వెళ్లవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జయలలిత కోట్లాది ఆస్తులు ఎవరి పరం అవుతాయనేది ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల అఫిడవిట్లో ఆమె తన పేరిట 117 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఆ ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? జయ ఏమైనా వీలునామా రాశారా అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. హైదరాబాద్లో నల్లధనం కలకలం రేగింది. స్వచ్ఛంద వెల్లడిలో భాగంగా 10,000 కోట్లు ప్రకటించి తొలి విడత వాయిదా కట్టని వ్యాపారి బి లక్ష్మణరావు సహా మరో 2 ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో గుజరాత్ వ్యాపారి మహేష్ షా 13,000 కోట్ల రూపాయలు ప్రకటించి సంచలనం సృష్టించినట్లే హైదరాబాద్లోనూ కలకలం రేగింది. స్థిరాస్తి, నిర్మాణ రంగ వ్యాపారి బి లక్ష్మణరావు ఐడీఎస్ పథకం కింద 10,000 కోట్ల రూపాయల ఆదాయం వెల్లడించినా
గడువులోగా మొదటి విడత చెల్లించాల్సిన 11,025 కోట్ల రూపాయల పన్ను చెల్లించనందున ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జూబ్లీహిల్స్లోని లక్ష్మణరావు నివాసంతో పాటు ఆర్టీసీ కూడలిలోని కార్యాలయం, రామంత్పూర్ బంధువుల గృహంలో ఏకకాలంలో 3 బృందాలు తనిఖీలు చేపట్టాయి. సోదాల్లో పలు ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన పత్రాలు, కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసాధారణ ఆదాయం రాబడి వెనుక ఉన్న వాస్తవాలను గుర్తించేందుకు అధికారులు సుదీర్ఘ మథనం సాగించినట్లు తెలుస్తోంది. 10,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రకటించిన లక్ష్మణరావు పన్ను చెల్లించకపోవడానికి కారణాలేంటనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. నిర్మాణం, స్థిరాస్తి, విద్యుత్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న బాణాపురం లక్ష్మణరావు బీఎల్ఆర్ బిల్డర్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో 2008 మే 13 నుంచి డైరెక్టర్గా ఉన్నారు. వీటికి తోడు 12 రోజుల వ్యవధిలో అంటే 2014 జులై 9 నుంచి 2014 జులై 21 తేదీల్లోపు మరో 4 కంపెనీల్లో డైరెక్టర్ పదవులు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. బీఎల్ఆర్ ఎనర్జీ, బీఎల్ఆర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థల్లో 2014 జులై 9న, బీఎల్ఆర్ ఇన్ఫో సంస్థలో 2014 జులై 11న, బీఎల్ఆర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో అదే నెల 21వ తేదీన డైరెక్టర్గా నియమితులయ్యారు. బీఎల్ఆర్ బిల్డర్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్లోని రామంత్పూర్ చిరునామాతో ఉండగా మిగిలిన 4 కంపెనీలు జూబ్లీహిల్స్లోని ఫిలింనగర్, రోడ్ నంబర్ 8, ఫ్లాట్ నంబర్ 47 చిరునామాతో ఉన్నాయి. రామంతపూర్ చిరునామా కలిగిన బీఎల్ఆర్ బిల్డర్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మినహా మిగతా 4 కంపెనీల్లో బాణాపురం లక్ష్మణరావుతో పాటు బాణాపురం రమాదేవి, వెంకట సంతోష్ బాణాపురం, ప్రమోద్ బాణాపురం డైరెక్టర్లుగా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు కొనసాగుతున్న వేళ త్వరలో కొత్త 100 రూపాయల నోట్లు విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అటు పెద్ద నోట్ల రద్దు తర్వాత 130 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలను జప్తు చేసినట్లు ప్రకటించిన ఆదాయ పన్ను శాఖ 2,000 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయాన్ని పన్ను చెల్లింపుదారులు చూపించినట్టు తెలిపింది. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి రోజులు గడుస్తున్నా చిల్లర కోసం ప్రజలు కష్టాలు పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఉపశమన చర్యలు వేగవంతం చేసింది. చిల్లర కష్టాలు తీర్చేలా ఇప్పటికే కొత్త 50, 20 రూపాయల నోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ కొత్త 100 రూపాయల నోటును విడుదల చేయనున్నట్లు తెలిపింది. పాత 100 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం ముద్రణతో వచ్చే కొత్త నోట్లు ప్రస్తుతమున్న మహాత్మా గాంధీ సిరీస్ 2005 నోట్లనే పోలి ఉంటాయన్న ఆర్బీఐ స్వల్ప మార్పులుంటాయని తెలిపింది. 2,000 రూపాయల నోట్లకు అంచున గీతలుంటున్నట్లే ఇకపై వచ్చే 100 నోటుకు గీతలుంటాయని, అంకెల పరిణామం ఎడమ నుంచి కుడికి పెరుగుతుంటాయని పేర్కొంది. ఇదే సమయంలో ఇవాళ బ్యాంకులకు నగదు సరఫరా పెద్ద సవాల్ కానుంది. దేశంలోని అనేక సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీన జీతాలు అందిస్తుంటాయి. ఈ కారణంగా నేడు బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ పెరిగే అవకాశాలున్నాయి. జీతాలు, పింఛన్ల సొమ్ము ఉపసంహరించుకునే వారి సంఖ్య మరో వారం పాటు అధికంగానే ఉంటుందని ఎస్బీఐ సహా పలు పెద్ద బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నాయి. ఇదే సమయంలో నగదు రహిత లావాదేవీలు మరింత విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. వచ్చే 4 నెలల్లో మరో 10 లక్షల అదనపు పీఓఎస్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే బ్యాంకులు దేశవ్యాప్తంగా 6 లక్షల పీఓఎస్ యంత్రాలను రంగంలోకి దించాయని, మరికొన్ని రోజుల్లోనే మరో 4 లక్షలు సిద్ధం చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీన్ని మరింత విస్తృతం చేసేందుకు మార్చి 31లోగా మరో 10 లక్షల పీఓఎస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని కోరింది. మార్చి 31 వరకు పీఓఎస్ యంత్రాలపై 16.5% ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఈ దిశగా దోహదపడుతుందని తెలిపింది. మరోవైపు పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల నుంచి 2,000 కోట్ల అప్రకటిత ఆదాయం వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదాయం వెల్లడించని వారిపై చర్యలు కొనసాగుతున్నాయని, 400 కేసుల్ని ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 130 కోట్ల రూపాయల నగదు, ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. బెంగళూరులో అత్యధికంగా 18 కేసుల్ని ఐటీ శాఖ ఈడీకి సిఫార్సు చేయగా, ముంబైలో 80 లక్షల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. లుధియానాలో 72 లక్షలు, హైదరాబాద్లో 95 లక్షల రూపాయల కొత్త నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి వారం డ్రా తీసి 18 మందికి నగదు బహుమతులు ఇస్తామన్న ఆయన మొదటి బహుమతి కింద 50,000 రూపాయలు, రెండో బహుమతి కింద 25,000, మూడో బహుమతికి ఇద్దరికి 10,000, కన్సలేషన్ కింద 8 మందికి 2,500 రూపాయల చొప్పున ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. వాణిజ్య లైసెన్సుల కోసం పన్నులు చెల్లించిన వారిలో 6గురికి 2,500 చొప్పున నగదు బహుమతులు ఇస్తామని కమిషనర్ వెల్లడించారు. క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ ఆన్లైన్లో చేస్తే 0.52
0.9 కొన్నిట్లో 1% వరకు కస్టమర్కే పడుతుంది. సో కస్టమర్కు పడ్డదానికంటే ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ వైపుకి వెళ్తున్నాం కాబట్టి అది మనమే భరిస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. ప్రభుత్వంలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు. వాళ్ళ రికమెండేషన్ మనది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అది ఒక వారం రోజులు వస్తే ఆ బెనిఫిట్ కూడా అంటే ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపించాము. ప్రభుత్వం థింకింగ్ కూడా అట్లాగే ఉంది కాబట్టి వస్తే అది నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తాం. ఇది ఓన్లీ ప్రతిపాదన మాత్రమే. నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నందున సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సూచించారు. సైబర్ నేరాలపై పోలీసు అధికారులకు హైదరాబాద్లోని సిఐడి సైబర్ నేరాల విభాగం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి హాజరైన ఆయన ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ విభాగం, సైబర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు, డేటా తస్కరణ వంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని డీజీపీ నిర్దేశించారు. జరిగిన నేరాలను ఛేదించేందుకు, సాక్ష్యాలను సేకరించేందుకు సైబర్, బ్యాంకింగ్ అంశాలపై పోలీసుల అవగాహన పెంచుకోవాలని అనురాగ్ శర్మ సూచించారు. ఈ సైబర్ క్రైమ్స్ లో హ్యాకర్స్, క్రిమినల్స్, టెర్రరిస్ట్ వాళ్ళందరూ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్యాష్లెస్ సొసైటీ, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ క్యాష్లెస్ ఉంటే ఇంకో వేరే రకంగా క్రిమినల్స్ కూడా లోపల వచ్చేస్తారు. లాటరీస్ ఫ్రాడ్, ఫేక్ ప్రొఫైల్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్ చేయడం, ఎస్పెనేజ్ చేయడం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ చేయడం, ఇవి అన్నీ ఇప్పుడు టెక్నాలజీతోని సాధ్యమవుతాయి. పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో నగదు కొరత నెలకొన్న నేపథ్యంలో ఇవాళ జరిగే రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షపై ఆసక్తి నెలకొంది. తొలి సమీక్షలో 0.5% రేట్ల కోత విధించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇవాళ జరిగే రెండో సమీక్షలో రెపో రేటు మరో 0.5% తగ్గించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తడం, మార్కెట్లో నగదు లభ్యత తగ్గడం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడవచ్చనే భయాల నడుమ రెపో రేటు మరో 0.5% తగ్గించి పరిశ్రమలు, రిటైల్ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది సవాల్తో కూడుకున్నదేనని ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మధ్యాహ్నం 2:30కు ఉర్జిత్ పటేల్ చేసే ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరికొన్ని గంటల్లో పిఎస్ఎల్వి C-36 ప్రయోగం నిర్వహించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సోమవారం రాత్రి 10:25 నుంచి సాగుతున్న కౌంట్డౌన్ ప్రక్రియ ఈ ఉదయం 10:25 ముగియనుంది. ఆ వెంటనే పిఎస్ఎల్వి C-36 ద్వారా రిసోర్స్ శాట్-2A ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. 2003లో పంపిన రిసోర్స్ శాట్-1, 2011లో పంపిన రిసోర్స్ శాట్-2 ఉపగ్రహాల కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో 1235 కిలోల బరువు ఉండే రిసోర్స్ శాట్-2 ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ రిసోర్స్ శాట్-2A ఉపగ్రహం భూమిపై జలవనరులు, పట్టణ ప్రణాళిక, వ్యవసాయ, రక్షణ రంగాల్లో దాదాపు 5 ఏళ్ల పాటు ఉపకరించనుంది. రాత్రే షార్కు చేరుకున్న ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ప్రయోగ లాంఛనాలు పూర్తి చేశారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే కలెక్టర్ల సదస్సుకు సూక్ష్మస్థాయి ప్రణాళికలతో జిల్లాల అభివృద్దిపై ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు ఎజెండాపై అన్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన ప్రదీప్ చంద్ర జిల్లాలోని వనరుల ఆధారంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా శాఖల వారీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించి ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలు, తపాలా కార్యాలయాలతో పాటు కొత్త బ్యాంకుల ఏర్పాటు విషయమై నివేదికలు రూపొందించాలని తెలిపారు. నైపుణ్య అభివృద్ది, మూతపడిన పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలన్న సీఎస్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్దిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాషకు అనుగుణంగా జిల్లా కేంద్రాలు, పురపాలికల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణే ప్రధాన అడ్డంకి అని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వారీగా చేపట్టాల్సిన పనులకు లక్ష్యాలు నిర్దేశించుకునేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ స్పష్టం చేశారు. సమావేశంలో తమ పరిధిలోని ప్రాజెక్టులకు సంబంధించిన వార్షిక ప్రణాళికలను వివరించిన చీఫ్ ఇంజనీర్లు భూసేకరణ పూర్తి కాకుండా లక్ష్యాలను చేరుకోలేమని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, ఇందుకోసం జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు.
జనవరి 2017 నుంచి సినిమా చిత్రీకరణకు కొత్త విధానాన్ని తీసుకొచ్చి అనుమతుల సేకరణలో ఇబ్బందులు తొలగిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ను భారతీయ సినిమా హబ్గా మారుస్తామని చెప్పారు. ఉగాది నుంచి తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రదానం చేయనుందన్న తలసాని నంది పేరు మారిస్తే ఏ పేరు పెట్టాలన్న అంశం సహా జాతీయ అవార్డును ఎవరి పేరు మీద ఇవ్వాలన్న విషయంపై రమణాచారి నేతృత్వంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. చిన్న సినిమాల కోసం 5వ ఆట సహా చిత్రపురి కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తలసాని అన్నారు. వరకు షూటింగ్స్ పర్మిషన్ చేసేటప్పుడు షూటింగ్ పర్మిషన్ అడిగినప్పుడు కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తుండ్రు. పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో పర్మిషన్ ఇవ్వాలి. ఎఫ్డీసీకి అప్లై చేసుకుంటే ఎఫ్డీసీ వాళ్ళే కోఆర్డినేట్ చేసుకొని ఆ పర్మిషన్స్ అయితే దానికి ఏ కేటగిరీ ఉంటే బాగుంటుంది ఒక 3 కేటగిరీలుగా దాన్ని విభజించడం జరిగింది. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలనే డిమాండ్తో జరుగుతున్న దరఖాస్తుల ఉద్యమంపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిధి పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బోధనా రుసుములపైన కూడా సమీక్షలు చేస్తామన్న ఆయన ఫీజు రియంబర్స్మెంట్పై నియోజకవర్గానికి 5,000కు తగ్గకుండా దరఖాస్తులు సేకరిస్తున్నట్లు తెలిపారు. 20 డిసెంబర్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ధర్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం ఏదైతే ఆర్థిక అంశాల్లో కమిట్మెంట్ ఇచ్చి వెనక్కిపోయిందో, తెలంగాణ సమాజంలోని వివిధ వర్గాలకు ఇబ్బంది కలుగుతుందో ఆ దిశలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రకటించినట్టుగానే నిధులు విడుదల చేసే విధంగా ఈ ధర్నా రూపకల్పన చేయబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో త్వరలోనే శ్రీశైలం శైవ ఛానల్ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ నూతన కాలమానిని లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీశైల ఆలయ ప్రాంగణంలో నక్షత్రవనం నిర్మిస్తున్నామని చెప్పారు. అందులో శివునికి ఇష్టమైన బిల్వ మొక్కలు, అమ్మవారి పూజ కోసం అవసరమైన మొక్కలు పెంచుతామని వెల్లడించారు. శ్రీశైల దేవాలయం చుట్టూ మాస్టర్ ప్లాన్ లో భాగంగా 90 అడుగుల మాడవీధులను నిర్మాణం చేయటం, తద్వారా అక్కడ జరిగే అన్ని ఉత్సవాలని కూడా ఆ మాడవీధుల గుండా నడపటం ద్వారా భక్తులకి సౌకర్యవంతంగా వీటిని వీక్షించే పరిస్థితిని కల్పించటం, భక్తులకి సౌకర్యవంతమైన ఏర్పాట్లను అక్కడ చేయటం, అలాగే హెలీ టూరిజంను కూడా ఇప్పటికే ప్రమోట్ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తుంగగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన చిలుకూరు సోమయ్య, ఆయన భార్య భారతమ్మ కుమారుడిపై కొందరు గ్రామస్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్రలతో చితకబాది సోమయ్య పళ్లు ఊడపీకారు. తీవ్రంగా గాయపడిన సోమయ్యకు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గతంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. మామయ్య పొగాకు కోసం బయటికి షాప్కి వచ్చిండు. కానీ అందరూ ఆ పిల్లలు కొంచెం తాగిండ్రో తెలియదు కానీ అన్న కొట్టిండ్రు. ఎవరో ఒక అమ్మాయి వచ్చి మా మామని బాగా కొడుతుండ్రు అన్నాడు సార్. మేము ఆడికి ఉరికొచ్చి మా మామని ఆపుదాంటే మా మామ ఆగుతలేరు, అసలు కొడుతుండ్రు బాగా 5 రకంగా ఉండ్రు. ఆపుతాక మా ఆయన మీద ఉరికొచ్చిండ్రు. మా ఆయన 4 దెబ్బలు వేసరికి ఆయన ఉరికిండు. తర్వాత ఇంటికి పోయి మా అత్తని ఇంట్లో నామని కొట్టిండు సార్. మంత్రాలు వస్తాయని మా మామకి మంత్రాలు వస్తాయంటే ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుండట అని కొట్టిండు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకులు చో రామస్వామి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తుగ్లక్ నాటకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన చో రామస్వామి అదే పేరుతో నడిచిన పత్రిక సంపాదకుడిగా అనేక రాజకీయ విశ్లేషణలు చేశారు. పలు సినిమాలు, నాటకాల్లో నటించిన చో రామస్వామి జయలలితతోనూ కలిసి నటించారు. జయలలిత, కరుణానిధితో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో చో రామస్వామికి సన్నిహిత సంబంధాలున్నాయి. వాజ్పేయి హయాంలో ఆయన రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు. బంగాల్లో జరిగిన రైలు ప్రమాదంలో 2 మృతి చెందారు. పట్నా నుంచి గువాహటి వెళ్తున్న క్యాపిటల్ ఎక్స్ప్రెస్ షాముక్ తలా రోడ్ స్టేషన్ దాటిన వెంటనే పట్టాలు తప్పింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 2 బోగీలు పట్టాలు కిందకు ఒరిగాయి. క్షతగాతులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సహాయక వాహనాన్ని ఘటనా స్థలానికి పంపి ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్న వాళ్ల వెన్నులో వణుకు పుట్టేలా కొత్త చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
ఆ చట్టం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసినా వ్యతిరేకించినా కఠినంగా అమలు చేయాల్సిందేనంటూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ రాయ్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మోటారు వాహన చట్టంలోని 304A కింద ఎవరైనా దురుసుగా వాహనం నడిపి మరొకరి మృతికి కారణమైన తరుణంలో వాళ్లకు కేవలం 2 ఏళ్లు మాత్రమే శిక్ష ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం గరిష్ట శిక్ష పడేలా త్వరితగతిన చట్టంలో సవరణలు తీసుకురావాలని సూచించింది. చనిపోయిన వారిని పరిహారం ఎంతమాత్రం భర్తీ చేయలేదని అభిప్రాయపడిన కోర్టు గతంలో ఈ అంశంలో తాము చేసిన సూచనలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందో తెలపాలని అటార్నీ జనరల్ను ఆదేశించింది. పార్లమెంట్లో చట్ట సవరణకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని వివరణ ఇచ్చిన అటార్నీ కోర్టు సూచనలను సంబంధిత వ్యవస్థలకు చేరవేసి 8 వారాల్లో వివరణ ఇస్తానని చెప్పారు. విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలోకి అనుమతి లేకుండా 2 రక్షణ దళాలకు చెందిన వ్యక్తులు ప్రవేశించడం భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపింది. నేవల్ డాక్ యార్డ్లో, షిప్ బిల్డింగ్ సెంటర్లో అణు జలంతర్గామి రూపకల్పన, పనితీరు పరిశీలన నిత్యం జరుగుతోంది. చాళుక్య, శాతవాహన, విజయనగర్, కాకతీయ, వీరబాహు, పల్లవ గేట్లు ఉన్నాయి. వీటి ద్వారా లోనికి వెళ్లాలంటే విధిగా వారి ధృవీకరణ చూపాల్సి ఉంటుంది. సీసీ కెమెరాల్లోనూ రికార్డు అవుతుంది. ఇదంతా దాటుకుని 2 రక్షణ దళాలకు చెందిన వ్యక్తులు లోపలికి వెళ్లిన 48 గంటల తరువాత ఆ విషయాన్ని గుర్తించడం భద్రతపై సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. గ్రామీణ క్రికెటర్లలో నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే ఈనాడు ఛాంపియన్ కప్ ఆటగాళ్ల ఎంపికకు వేదికని మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ప్రశంసించారు. 2016 టోర్నమెంట్ కప్పును సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించిన ఆయన ఈనాడు వంటి సంస్థల ప్రోత్సాహంతో ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా ముందడుగు వేయొచ్చని అభిప్రాయపడ్డారు. గ్రామీణ క్రికెటర్ల సత్తాను వెలుగులోకి తెచ్చి నలుగురికి పరిచయం చేసే ఈనాడు ఛాంపియన్ కప్ ఈ ఏడాది సిద్ధమవుతోంది. కళాశాల విద్యార్థుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ఈ నెల 3వ వారం నుంచి ప్రారంభమయ్యే ఈసీసీ 10వ ఎడిషన్ లోగో కప్లను హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, జియో డిజిటల్ లైఫ్ తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్పై ఆసక్తి ఉండి దాన్ని ఓ లక్ష్యంగా మలుచుకోవాలనుకునే వారికి ఈసీసీ మార్గనిర్దేశంలా నిలుస్తుందని లక్ష్మణ్ చెప్పారు. lot of cricketers, they don't know how to become a professional cricketer. So I think through this, especially such a popular media house like Enadu, once you identify the raw talent, I'm sure that I will use that for my academy. But excellent initiative by Enadu, close to 1,683 teams participating in this tournament, not only giving an opportunity for a lot of talented youngsters from Andhra and Telangana who are divided into 5 regions, but also breaking records while doing so. It's always a great honor. Our own person or our own company or our own media house like Enadu is registered in the Guinness Book of World Records. 9 ఏళ్లలో 11,500 జట్లు ఈనాడు ఛాంపియన్ కప్ లో పాల్గొనడం ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించామని ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ తెలిపారు. మరి క్రికెట్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ రెండే. కలకట్టా టెస్ట్ కంటే ముందు మన ఇండియన్ టీమ్స్ని వాళ్ళు ఆడిన మ్యాచెస్ని టోర్నమెంట్ని చూసినట్టయితే దీన్ని డ్రా చేసుకుంటే చాలు, స్వల్ప స్కోర్తో ఓడినా గెలిచినా చాలు అన్న దృక్పథం చాలా మందిలో ఉండేది. బట్ వివిఎస్ ఇన్నింగ్స్ తర్వాత వన్స్ ఆ ఇన్నింగ్స్ కనుక మనం బాల్ టు బాల్ అబ్జర్వ్ కనుక చేస్తే దట్ ఇస్ ద గ్రేట్ లెసన్ టు ఎనీ బడ్డింగ్ క్రికెటర్. ఆ ఇన్నింగ్స్ తర్వాత ఇండియన్ టీంలో వచ్చిన మార్పు ఇంత అంతా కాదు. ప్రతి మ్యాచ్ మనం గెలవగలం. ఈవెన్ మనం ఓటమిలో పోతున్నాం అనుకున్నప్పుడు కూడా ఆత్మస్థైర్యంతో కనుక నుంచుంటే ద మెంటల్ సైకి ఎంత స్ట్రాంగ్ గా మారిపోయిందంటే ఇండియన్ చాలా క్రికెట్ నాట్ ఓన్లీ రంజీ ట్రోఫీస్లో కానీ ఎక్కడైనా సరే హార్డ్ హిట్టింగ్ మొదలైంది, వన్డే మ్యాచ్లు గెలవడం మొదలైంది, 20s గెలవడం మొదలైంది, టోర్నమెంట్స్ గెలవడం మొదలైంది. ఆ తర్వాత 20s, 1 days టెస్ట్లో ఇండియా నెంబర్ 1 టీమ్గా రావడం జరిగింది. అదే కరెక్ట్గా ఇండియన్ క్రికెట్కు ఒక మైల్ రాయి. ఏదైతే వివిఎస్ స్ఫూర్తి ఇటువంటిది ఉందో మాకు ఈనాడు కప్ ద్వారా ఈ స్ఫూర్తిని ప్రతి విలేజ్ లోపలికి తీసుకెళ్ళాలి. నీలో ఒక స్ట్రెంగ్త్, ద మెంటల్ స్టేటస్ ఉంటే కనుక దేన్నైనా నువ్వు అధిగమించగలవు అన్న ఒక దృక్పథాన్ని తీసుకుపోవటాన్నే ఈ టోర్నమెంట్ మేము ప్రారంభించాము. This event is all about youth, and we at Jio Digital Services also are mostly about youth. We want to offer high-speed internet, mobile internet to youth. It's a great platform for the students to showcase their cricketing talent and propel themselves to higher leagues. కార్యక్రమంలో ఈనాడు ఛాంపియన్ కప్ భాగస్వామ్య సంస్థలు కూడా పాల్గొన్నాయి.
ఇంగ్లాండ్ భారత్ మధ్య రేపటి నుంచి ముంబైలో జరిగే 4వ టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు పార్థివ్ పటేల్ నిర్వహించనున్నట్లు భారత జట్టు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. విశాఖ టెస్టులో గాయపడి మొహాలీ టెస్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సహా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపిన జట్టు యాజమాన్యం పార్థివ్ పటేల్ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 8 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన పార్థివ్ మొహాలీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 42, రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులు చేశాడు. ఇప్పటికే 5 టెస్టుల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంతో ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.